హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పుస్టల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మేము వెళ్తున్నాము ఐకియా షాపింగ్. సో లేట్ చేయకుండా మీకు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఏమైందానా? తర్వాత మళ్ళీ చూద్దాంలే. స్లోగా నా ఫేవరెట్ సాంగ్. ఎట్లా కనుక్కున్నావు నువ్వు? మ్యూజిక్ వచ్చింది ఇంకా పాట. సో ఫైనల్గా స్టార్ట్ అయిపోయామండి ఐకియాకి. అండ్ మేమున్న ప్లేస్ నుండి ఐకియా వచ్చేసి 1.5 hours ఉంటుందండి, చాలా లాంగ్ అనమాట. సో అలా మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. సో అంటే ఓపెన్ చేయటమే 11 o'clock అనుకుంటాను. సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ చేసేసి బయలుదేరేసాము. సో చూసారు కదా, ట్రాఫిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది ఈ టైంలో కూడా. అండ్ మా స్టేట్ వచ్చేసి 3rd phase ఎంటర్ అయిందని చెప్పాను కదా. సో ఐకియా షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. అండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం అనమాట రావటం ఐకియాకి. సో నావి కొన్ని తీసుకునే ఉన్నాయి, అవి ఆన్లైన్ పికప్ ట్రై చేశాను కానీ ఓన్లీ ఇన్ స్టోర్ మాత్రమే ఉన్నాయి. సో అందుకనేసి సరే ఓపెన్ చేశారు కదా చూద్దాం అన్నట్లు వచ్చామన్నమాట. సో చూసారు కదా పార్కింగ్ లాట్ ఎలా ఉన్నాయి, ఎంత ఫుల్గా ఉన్నాయో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూసిన వెంటనే ఇంకెళ్ళిపోదామా అనుకున్నాం కానీ ఇంత దూరం వచ్చాం కదా, సో ట్రై చేద్దాం అన్నట్లు నేను ఒకదాన్ని వెళ్ళేసి క్యూ లైన్లో నిల్చున్నాను అనమాట. క్యూ చూస్తే చాలా చాలా పెద్ద క్యూ అండి. ఎందుకు అంటే ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. 6 feet కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, మాస్క్ వేసుకోవాలి. అండ్ కింద మార్కింగ్ చూస్తున్నారు కదా, సో ఈచ్ మార్కింగ్ దగ్గర మీరు నిల్చోవాలన్నమాట. అండ్ ఒక్కొక్కరు మాత్రమే మూవ్ అవుతూ ఉన్నారనమాట. సో లోపలికి కూడా ఓన్లీ 1 person మాత్రమే అలో చేస్తున్నారు. 1 person అంటే మీరు ఒకరు వస్తే ఒకరు, ఫ్యామిలీ లాగా ఒక 2, 3, 4 members వచ్చినా సరే అలా ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని అలో చేస్తున్నారు. సింగిల్ పర్సన్ అయితే ఓన్లీ 1 member మాత్రమే అలో చేస్తున్నారనమాట. సో ఇలా మార్కింగ్ దగ్గర మనము స్టాండ్ చేయాలి. సో చాలా టైం పట్టిందనమాట. నేనైతే మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఎందుకు ఇంత క్యూ లైన్లో ఉండేసి వెళ్ళాలి అనేసి, బట్ ఏంటంటే ఇంత దూరం వచ్చాం కదా, సరే ఒకసారి చూసేసి నాకు కావాల్సింది లేకుంటే వెళ్ళిపోవచ్చు అన్నట్లు వచ్చేసాను. అండ్ ఫైనల్గా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ అయితే మనకి శానిటైజర్ పెట్టారండి. శానిటైజర్ అప్లై చేసేసుకొని మనల్ని లోపలికి అలౌ చేస్తున్నారనమాట. సో నేను ఒకదాన్నే వచ్చాను కాబట్టి నన్ను ఒక్కదాన్నే అలౌ చేశారు. సో చూసారు కదా, డైరెక్ట్గా స్టేర్ కేస్లో అయినా వెళ్ళొచ్చు, పక్కన లిఫ్ట్ కూడా ఉందన్నమాట. సో కార్ట్ కావాలంటే కింద లిఫ్ట్లో వెళ్ళాలి. సో నేను అది చూసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసాను అనమాట. సో నేను డైరెక్ట్గా వచ్చేసి నాకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఐకియాలో తెలిసిందే కదా, మనకు నచ్చిన ప్రోడక్ట్ పిక్ తీసేసుకొని కింద సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది, బిన్స్, అక్కడికి వెళ్ళి మనము కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నాకు కావాల్సిన ప్రోడక్ట్ చూసేసి పిక్ తీసుకుందాం అన్నట్లు వచ్చాను అనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ ఏంటంటే బుక్ షెల్ఫ్ చూస్తున్నాను. సో పిల్లల కోసం అనమాట. సో దట్ ఈ బుక్ షెల్ఫ్లో నీట్గా పెట్టుకోవచ్చు అన్నట్లు చూస్తున్నాను. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ కొంచెం లోపలికి వెళ్తే గ్లాస్ షెల్ఫ్లు ఉన్నవైతే కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట ప్రైస్. అండ్ వుడ్తో వచ్చినవి అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇదైతే $139. చూడటానికి బాగుంది, బట్ గ్లాస్ ఉంది కదా, మెయింటైన్ చేయలేము. అండ్ ఇది వచ్చేసి వుడ్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను కోడ్ పిక్ తీసుకుంటా ఉన్నాను. అండ్ ఇది చూసారా, బుజ్జి డైనింగ్ టేబుల్. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు నచ్చినవన్నీ నేను జస్ట్ పిక్ తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. సో నాకు ఒకవేళ పికప్ అవైలబిలిటీ ఉంటే చేసుకోవచ్చు అన్నట్లు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మంచి బడ్జెట్లో కూడా ఉందన్నమాట. సో చైర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో డైనింగ్ టేబుల్ చూస్తున్నాను. అండ్ ఇది చూసారు కదా, డే బెడ్ అనమాట. అంటే మనకి ఇండియాలో దివాన్ ఉంటుంది కదా, అది ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉంటుందన్నమాట.
ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అది. నేను ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను, బట్ ఏంటంటే ప్లేస్ లేదనమాట పెట్టుకోవటానికి. సో బట్ ప్రైస్ అయితే బాగా తగ్గిపోయింది. అదే పిక్ తీసుకొని వచ్చేసాను. వన్స్ అవన్నీ నాకు కావాల్సినవన్నీ పిక్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ ప్లేస్లోకి వచ్చేసాను అనమాట. సో మార్కెట్ ప్లేస్లో అయితే నేనేం తీసుకోలేదండి. యాక్చువల్గా నేను వచ్చింది ఒకే ఒక ప్రోడక్ట్ కోసం. బట్ ఏంటంటే ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళకి కిచెన్ ఐటమ్స్ అంటే ఎంతగా నచ్చుతాయో. సో అవే నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఏవైనా కొత్తవి వచ్చాయా అని చెప్పేసి. బట్ కొత్తవంటూ ఏం లేవండి, ఆఫర్స్ అయితే లేవు, కొత్త ప్రోడక్ట్ అయితే ఏం లేదు, సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఎప్పుడు ఉన్నవే. అండ్ ప్రైస్ అయితే ఓన్లీ లైక్ పాట్స్, ప్లాంట్స్ మాత్రం 40-50% ఆఫర్ ఉంది. రిమైనింగ్ థింగ్స్ అయితే ఏవీ లేవు. సో ఇక్కడ నేనేంటంటే కాఫీ మగ్స్ చూస్తున్నాను. సో యాక్చువల్గా నేను ఈ సెట్ ఉంది కదా, ఇవి తీసుకున్నాను అనమాట. బట్ అవి అంటే చాలా హెవీగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వేరే ఏమైనా దొరుకుతాయేమో అనేసి చూస్తున్నాను. బట్ టీజే మ్యాక్స్ అండ్ రాస్ వీటిల్లోనే చాలా బాగుంటాయండి ఐకియా కంటే. ఇక్కడ ఏంటంటే కొంచెం బడ్జెట్లో ఉంటాయి, బట్ ఎంతగా కలెక్షన్ ఏం లేదు. నాకైతే అస్సలు ఏం నచ్చలేదు అనమాట. Searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds chirping and I hear my name, grasping into life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. సో ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి ప్యాన్ సెట్. ఇది వచ్చేసి $3 అంట. బట్ ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే చాలా చీప్ మెటీరియల్ అనమాట. సో అస్సలు బాగోలేవు. ఇవైతే కొంచెం హెవీగా ఉన్నాయి, $29 సంథింగ్ ఉన్నాయి. అండ్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ ఇవి అయితే సూపర్గా ఉంటాయండి. ఐకియాలో స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్టీల్ లిడ్ ఉంటాయి ఒకటి, ఇది వచ్చేసి గ్లాస్ లిడ్ ఉంటుందన్నమాట. గ్లాస్ అయితే ఈ సెట్ వచ్చేసి పర్టికులర్గా నేను తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది, కొంచెం హెవీగా కూడా ఉంటుంది, మంచి లైఫ్ వస్తుంది. సో అది వచ్చేసి $99 ఏమో తీసుకున్నట్లున్నా నేను. చాలా బాగుంటుందండి అదైతే సెట్.
అండ్ తర్వాత ఇంకా నేను అనవసరమైన చూడకుండా జస్ట్ నా కిచెన్ వేర్ నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ చూసేసి నేను చెప్పాను కదా, మనం పిక్ తీసుకొనేసి మనకు నచ్చిన ప్రోడక్ట్ ఎగ్జిట్లో ఉంటాయన్నమాట. సో అక్కడ బిన్స్ ఉంటాయి, పర్టికులర్ నెంబర్ ఉంటుంది, మనకు కావాల్సిన ప్రోడక్ట్ నెంబర్ వెళ్ళేసి మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, సో చాలామంది ఉన్నారనమాట లోపల, బాగానే వచ్చారు షాపింగ్కి. ఏమీ ఆఫర్స్ లేకుండా ఏంటంటే జనాలు ఇంట్లో ఉండి వాళ్ళకి కూడా అందరికి పిచ్చి పడుతున్నట్లు అనిపిస్తుంది కదా. సో ఫుల్గా వచ్చేసారనమాట. బట్ ఏంటంటే బాగానే మాస్క్, శానిటైజర్స్ అండ్ సోషల్ డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా, ఇవే నేను చెప్పింది 40-50% ఆఫర్ పెట్టారనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పాట్స్ ఇవన్నీ. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బట్ ఆర్టిఫిషియల్ కదా ఎందుకులే అని చెప్పేసి నేనేం తీసుకోలేదు. ఆఫర్ అయితే బాగానే ఉన్నాయి, ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. 40% ఉన్నాయి రెగ్యులర్ ప్రైస్ పైన. చాలా క్యూట్గా ఉన్నాయి కదా పాట్స్. సో ఫైనల్గా ఇంకా ఇక్కడ నుండి బయలుదేరేసి నాకు కావాల్సిన ప్రోడక్ట్ కూడా పిక్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. ఇది ఎగ్జిట్. సో ఫుడ్ కోర్ట్ ఇవన్నీ అయితే క్లోజ్లో ఉన్నాయి, ఓన్లీ షాపింగ్ మాత్రమే ఓపెన్లో ఉంది. సో ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో నేనేం తీసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో అది ఫిక్స్ కూడా చేయాలి. సో బిల్లింగ్ వేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదు, వాల్మార్ట్కి వెళ్ళేసి కొన్ని మిల్క్ ఇంకా గ్రాసరీ ఐటమ్స్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం ఇండోర్ షాపింగ్ చేసేసరికి ఎంతో హ్యాపీగా అనిపించింది. బట్ అలానే కొంచెం భయం కూడా అనిపించిందిలేండి. సో వాల్మార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా. సో టమాటోస్, కొన్ని గ్రాసరీస్, పైనాపిల్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో పిల్లలు చూసారా ఎలా అయిపోయారో పాపం, అంతసేపు కార్లో కూర్చున్నారు వాళ్ళు. అసలు నేను షాపింగ్ చేసేంతవరకు ఈవినింగ్ వరకు పిచ్చి పట్టేసిందంట వాళ్ళకి పాపం, చాలా బోర్ కొట్టేసింది. You can rub it like this. మమ్మీకి రబ్ చేస్తావా? మమ్మీకి చేస్తా. Is it nice and good? Yes, Mama. Thank you so much, Loka. You're welcome. It smells good. It smells good. Smell good? So say thank you for watching. Take care. Thank you for watching. Take care. Bye-bye. Bye-bye. See you next video. Next video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Please like, share and comment. Please subscribe to our channel. Please subscribe for our channel. Thank you. Thank you. Bye-bye. Bye-bye. See you next video. Next video. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ అలానే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని వ్యూ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. Bye.